విజయవాడ ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణులు రాళ్ల దాడి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మంత్రి లోకేష్ ని ఉద్దేశించి వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జోగి రమేష్ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. రాళ్ల దాడి చేయటమే కాకుండా జోగి రమేష్ ఇంటికి టీడీపీ కార్యకర్తలు నిప్పు పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే దాడి సమయంలో జోగి రమేష్ ఇంట్లో లేరని తెలుస్తోంది. ప్రస్తుతం జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఇబ్రహీంపట్నం సంబంధించి జోగి రమేష్ నివాసానికి కొద్దిసేపటి క్రితమే టీడీపీ నేతలు పెద్ద ఎత్తున చేరుకుని రాళ్ల దాడి చేపట్టారు. తర్వాత ఇంటికి నిప్పు కూడా పెట్టినటువంటి పరిస్థితి. నిన్న ఏదైతే మైలవరంలో జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ సమావేశంలో జోగి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా వీళ్ళంతా కూడా జోగి రమేష్ ఇంటిపైకి దూసుకొచ్చారనే చెప్పాలి. ఎందుకంటే నిన్న మంత్రి లోకేష్ నుంచి అలాగే ప్రభుత్వం నుంచి జోగి రమేష్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా దేవాలయాలకు సంబంధించి జరుగుతున్నటువంటి రాజకీయాలపైన కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి టీడీపీ నేతలు పెద్ద ఎత్తున జోగి రమేష్ నివాసానికి చేరుకున్నారు. రాళ్ల దాడి మొదటగా చేసిన తర్వాత మొదటి అంతస్తుకు నిప్పు పెట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మంటల్లో మొదటి అంతస్తు పూర్తిగా దగ్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఉద్రిక్త వాతావరణం మనకి ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో కనిపిస్తుంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున వందలాది టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వచ్చారు. టీడీపీ జెండాలతో అదేవిధంగా రాడ్లు కర్రలతో కూడా జోగి రమేష్ నివాసానికి రావడం జరిగింది. అయితే పోలీసులు ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులంతా కూడా వచ్చారు కాబట్టి వాళ్ళందరినీ కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న గుంటూరులో కూడా అంబటి రాంబాబు నివాసానికి సంబంధించి కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి. అంబటి రాంబాబు నివాసాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం, కార్లు ఫర్నిచర్తో పాటు 4-5 గంటలు అక్కడే ఉండి పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా ఈ రోజు జోగి రమేష్ నివాసానికి కూడా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. మొదట రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో ఇంటిపైన దాడి చేయడం జరిగింది. తర్వాత మొదటి అంతస్తుకు నిప్పు పెట్టినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం జోగి రమేష్ నివాసంలో జోగి రమేష్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు కూడా ప్రస్తుతం అయితే ఇంట్లో లేరు. ఇల్లు మొత్తం పూర్తిగా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే మొదటి అంతస్తుకు నిప్పు పెట్టారు. పెద్ద ఎత్తున మంటలు కూడా ఎగిసి పడుతున్నాయి. బిల్డింగ్ అంతా కూడా పొగ అనేది కమ్మేసినటువంటి పరిస్థితి. పోలీసులు ఇప్పటికే ఫైర్ ఇంజిన్ పిలిపించే ప్రయత్నం చేశారు. మరి కాసేపట్లో ఫైర్ ఇంజిన్ కూడా వచ్చి మంటలు అదుపు చేసి ఆర్పేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఇక్కడికి పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా రాళ్లతో దాడి కూడా ఇంటిపైన చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా పోలీసులు తరిమి కొడుతున్నారు. నుంచి వచ్చారనేది తెలియనప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఒకేసారిగా జోగి రమేష్ నివాసానికి టీడీపీ శ్రేణులు వచ్చారు కాబట్టి వాళ్ళందరినీ కూడా తరిమే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. నిన్న సాయంత్రమే సెంటర్ లో జోగి రమేష్ దిష్టి బొమ్మను కూడా తగలబెట్టినటువంటి పరిస్థితి. ఏదైతే మంత్రి లోకేష్ కు సంబంధించి జోగి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా ఈ లడ్డు వ్యవహారంతో పాటు మిగిలినటువంటి అంశాలు, తనను అరెస్ట్ చేసిన అంశానికి సంబంధించి వీటి అన్ని అంశాల గురించి కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున టీడీపీ ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే ఒక తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇబ్రహీంపట్నం జోగి రమేష్ నివాసం వద్ద చోటు చేసుకున్నాయి. ఓకే, థ్యాంక్ యూ దుర్గా. ప్రస్తుతం జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే కంటిన్యూ అవుతున్నాయి. టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జోగి రమేష్ నివాసం వద్దకి చేరుకుని ఇంటిపైన దాడి చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలని చించివేయటం, అలాగే వాటన్నింటినీ చెదరగొట్టడంతో పాటు జోగి రమేష్ ఇంటిపైన రాళ్ల దాడి చేసి నిప్పు కూడా అంటించిన పరిస్థితి. అయితే జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఎవరు ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. మరోపక్క మంటలు
ఎగసిపడుతున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో లోపల నుండి దట్టమైన పొగ బయటకు వస్తోంది. మంటని అదుపు చేసేందుకు ఫైర్ ఇంజిన్ సహాయాన్ని కూడా మరి కాసేపట్లోనే తీసుకోబోతున్నారు. ఫైర్ ఇంజిన్ కూడా అక్కడికి రాబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకో పక్క పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. టీడీపీ శ్రేణుల్ని కార్యకర్తల్ని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా వారంతా కూడా జోగి రమేష్ నివాసం వద్దకి భారీ స్థాయిలో చేరుకొని ఉద్రిక్త పరిస్థితుల్ని క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. నిన్న నారా లోకేష్ పైన జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలకి సంబంధించి తీవ్రమైన దుమారం రేగుతున్న నేపథ్యంలో రాత్రి నుండి కూడా కొంత అల్లర్లు క్రియేట్ అవుతూ వస్తున్నాయి. టీడీపీ శ్రేణులు వ్యాఖ్యల్ని ఖండిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున కొద్దిసేపటి క్రితం జోగి రమేష్ నివాసం వద్దకి టీడీపీ కార్యకర్తలు చేరుకొని ఈ విధంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టు అర్థమవుతోంది. జోగి రమేష్ ఇంటి వద్ద తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. టీడీపీ నేతలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న నేపథ్యంలో వారంతా జోగి రమేష్ నివాసం పైన దాడికి దిగారు. రాళ్లు రువ్వడమే కాకుండా నివాసానికి నిప్పు కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున పొగ అయితే బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క పోలీసులు వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితుల్ని చల్లార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లోనే జోగి రమేష్ నివాసానికి నిప్పు పెట్టిన నేపథ్యంలో ఫైర్ ఇంజిన్ కూడా అక్కడికి వచ్చి మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే కంటిన్యూ అవుతున్నాయి. నారా లోకేష్ పైన జోగి రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు నిరసనను వ్యక్తం చేస్తూ దాడి చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే దాడి సమయంలో జోగి రమేష్ కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్న జోగి రమేష్ నివాసం వద్ద ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే కనిపిస్తోంది. రాళ్ల దాడి చేస్తున్నారు. జోగి రమేష్ నివాసం పైన టీడీపీ కార్యకర్తలు, అందుకు సంబంధించిన దృశ్యాలు మనం కూడా చూస్తున్నాము. పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు అక్కడ చేరుకున్నారు. రాళ్ల దాడితో పాటు జోగి రమేష్ నివాసానికి సంబంధించి ఫస్ట్ ఫ్లోర్లో మంటలు కూడా అంటించారు. నిప్పంటించిన పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద ఎత్తున మంటలు కూడా వస్తున్న నేపథ్యంలో పొగ దట్టంగా అలుముకుంది. అయితే జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఎవరు ఇంట్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. అయితే వారిని అక్కడి నుండి చెదరగొట్టేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని నిరసన తెలియజేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడున్న ఫ్లెక్సీల్ని చించివేయడం జరిగింది. అంతేకాకుండా పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి రమేష్ ఇంటి వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే కంటిన్యూ అవుతున్నాయి ప్రస్తుతం.
లోకేష్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో జోగి రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ జోగి రమేష్ నివాసం వద్ద వారి ఆందోళన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వారి ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. అక్కడ ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నివాసం వద్దకి పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు టీడీపీ కార్యకర్తలు. జోగి రమేష్ నివాసం పైన రాళ్ల దాడి చేయడమే కాకుండా నిప్పంటించిన పరిస్థితి కనిపిస్తోంది. జోగి రమేష్ నివాసం వద్ద ప్రస్తుత పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. టీడీపీ శ్రేణులతో పాటు పోలీసులు కూడా అక్కడ పెద్ద ఎత్తున మోహరించారు. వారిని చెదర కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక పక్క రాళ్ల దాడి చేస్తున్న నేపథ్యంలో వారిని నిలువరించేందుకు శ్రమిస్తున్నారు పోలీసులు. ఒక్కసారిగా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఎక్కడి నుండి వస్తున్నారు అనేది కూడా తెలియని నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అవ్వడానికి కొంత సమయం పట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జోగి రమేష్ నివాసం వద్ద ఫస్ట్ ఫ్లోర్లో మంటలు అంటుకున్న పరిస్థితిని కూడా చూస్తున్నాము. దీంతో పెద్ద ఎత్తున పొగ కూడా బయటకు వస్తోంది. ఈ నేపథ్యంలో కంట్రోల్ చేయడానికి కూడా ఫైర్ ఇంజిన్ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ముందుగా టీడీపీ కార్యకర్తల ఆవేశాన్ని ఆగ్రహాన్ని చల్లార్చేందుకు పోలీసులు వారిని అక్కడి నుండి తరిమి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారు అక్కడి నుండి చెదరగొడుతున్నారు. మనం స్క్రీన్లో కూడా చూడొచ్చు. రాళ్లతో వాళ్ళు దాడి చేస్తున్న దృశ్యాలు మనకు స్క్రీన్లో కనిపిస్తున్నాయి. జోగి రమేష్ ఇంటి వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం జోగి రమేష్ నివాసంలో కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. ప్రమాద తీవ్రత లేనట్టు తెలుస్తోంది. మరోపక్క టీడీపీ కార్యకర్తలు అయితే ఆగ్రహావేశాలతో అక్కడ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. లోకేష్ పై నిన్న జోగి రమేష్ చేసిన కామెంట్స్ తోనే ఈ రగడ రాజుకుంది. అసలు జోగి రమేష్ ఏమన్నారో ఇప్పుడు మనం చూద్దాం. దేవుణ్ణి గురువుల్ని అన్ని కూడా మీరు రాజకీయాలు చేసి అపయత్నం చేయాలనుకుంటే సంవత్సరంలోనే బస్సు పట్టిపోయారు. మీరు కల్తీ తెలుగుదేశం పార్టీకి కల్తీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అడుగుతామన్నా, లడ్డూ కల్తీ అన్నావు, పరకామణి కేసు అన్నావు, లేకపోతే నా మీద పెట్టిన కల్తీ మద్యం అన్నావు. కల్తీ మద్యం కేసులో రారాబాబు చంద్రబాబు నాయుడు, రారాబాబు లోకేష్ అని చెప్పేసి పిలిచా. సిబిఐ ఎంక్వైరీ ఏమైనా కోరా, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయరా బాబు అని కోరా. ఒకటి కాదు రెండు కాదు, తిరుమల వెంకన్న దగ్గరికి వస్తానన్నా, దుర్గా గుడికి వస్తానన్నా, చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా వస్తానని చెప్పా. ఆఖరికి లేదు మీరు రాలేకపోతే నా ఇంటికి కూడా ఆహ్వానించా. ఏది చేయకపోగా 83 రోజులు జైల్లో పెట్టారు. రాక్షసానందం పొందారు. చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అడుగుతా. నా నివాసం చోద్యం చూస్తున్న పోలీసులను చూడొచ్చు, చోద్యం చూస్తున్న పోలీసు అధికారులను కూడా చూడొచ్చు. అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి మన రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకాండ, వికృత చేష్టలు, దాడులు, దహనకాండలు ఎప్పుడూ కూడా జరగనటువంటి రీతిలో స్వయంగా కేంద్ర మంత్రి, ఎమ్మెల్యేలు, మంత్రులు, తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకత్వం మొత్తం కూడా చంద్రబాబున సారథ్యంలో, లోకేష్ నేతృత్వంలో నిన్న కాపు నాయకుడు, మాజీ మంత్రివర్యులు వంగవీటి మోహన రంగా గారికి ప్రధాన అనుచరుడు, రాజశేఖర్ రెడ్డి గారి అడుగులు అడుగు వేసిన అంబటి రాంబాబు గారి మీద, ఆయన నివాసం మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద జరిగిన దాడిని రాష్ట్ర ప్రజలు మర్చిపోకముందే ఈరోజు ఒక బలహీన వర్గాలకు చెందిన నా మీద, నా కుటుంబం మీద నన్ను మరి ఏం చేయాలని అనుకున్నారో నాకైతే తెలీదు. నన్ను మట్టు పెట్టాలనుకున్నాడా చంద్రబాబు నాయుడు కొడుకు? నన్ను హతమార్చాలనుకున్నాడా?
నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, నా ఇంటిని దహనం చేయాలనుకున్నాడా? పెట్రోల్ బాంబులు, కర్రలు, రాడ్డులు లోకేష్ సారథ్యంలో విజయవాడ చుట్టుపక్కల నుంచి అందరినీ కూడా రౌడీల్ని, గూండాల్ని, పిక్ పాకెటర్ని, గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని మొత్తాన్ని కూడా దించాడు. అసలు ఏంటి రాక్షసానందం? చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నా, లోకేష్ని అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ పరంగా అసలు ప్రభుత్వం ఉందా? మీరే సారథ్యం వహిస్తే, మీరే దాడులు చేస్తే, మీరే విధ్వంసం చేస్తే, మీరే పెట్రోల్ బాంబులు వేస్తే ప్రజాస్వామ్యాన్ని నిట్ట నిలువునా కూని చేస్తున్న ఈ ప్రభుత్వ అధిపతులను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు కొడుకుని. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయభ్రాంతుల్ని చెయ్యాలి అని చెప్పేసి మీ తపన. అంబటి రాంబాబుని, చెవిరెడ్డి అన్ననో, లేకపోతే నారాయణ స్వామి అన్ననో, జోగి రమేష్నో మమ్మల్ని ఇబ్బంది పెడితే, మా మీద దాడులు చేస్తే, లేకపోతే మా కుటుంబాల మీద దాడులు చేస్తే, మా ఇళ్ల మీద దాడులు చేస్తే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని పెడతామా? మా గొంతుకు ఆగుతుందా? అంటే ఏమనుకుంటా ఉన్నారు మీరు? మేము రాజశేఖర్ రెడ్డి గారి ఆ మహనీయుడి అడుగుజాడల్లో ఈనాటి మా లీడర్, మనసున్న లీడర్, దమ్మున్న లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుకని ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలని మేము ప్రజల్లోకి తీసుకువెళ్తా ఉంటే మా మీద దాడులు చేస్తారా? అంటే మా ఇంటికి లోకేష్ ఎంత దూరమో లోకేష్ ఇంటికి మా ఇంటి అంతే దూరం. ఈరోజు మీరు అధికారంలో ఉన్నాం, విర్రవీగుతాం, కొడతాం, తంతాం, బాంబులు వేస్తాం, కత్తులతో పొడుస్తామంటే ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ప్రజలు క్షమించరుగాక క్షమించరు. ఈ పాటికి మీరు హద్దు మీరిపోయారు. సంవత్సరాల కాలంలోనే మీరు చేసే దుర్మార్గాలన్నీ కూడా రెడ్ బుక్ తీస్తా, అది తీస్తా, వాళ్ళని జైల్లో పెడతా, వీళ్ళని జైల్లో పెడతా, చెవిరెడ్డి అన్నని 8 నెలలు జైల్లో పెడతా, జోగి రమేష్ని 3 నెలలు జైల్లో పెడతా, రాక్షస ఆనందం పొందుతామంటే రాక్షస ఆనందం వరకే పనికొస్తుంది. భూమి గుండ్రంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కూడా చెప్తా ఉన్నాం. ఎల్లకాలం మీరే ముఖ్యమంత్రులుగా ఉంటామని చెప్పేసి కళ్ళగంటున్నారేమో. ప్రజలు ఈ పాటికే సంవత్సర కాలంలోనే ఈ ప్రభుత్వం మీద అసహ్యాన్ని, ఈ ప్రభుత్వం అంటే మాకు వద్దు అనే పరిస్థితి తీసుకొచ్చేశారు. ఈ పరిస్థితుల్లో మా గొంతు నొక్కాలనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీ దాడులు చేయాలని చెప్పి చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు లోకేష్ అని చెప్తా ఉన్నా. నీ పిల్ల చేష్టలు మానుకో, నీ క్షణికానందం మానుకో, నీ రాక్షసానందం మానుకో. జైల్లో పెట్టేసి రాక్షసానందం పొందాలా? జోగి రమేష్ ఇల్లు తగలబెట్టి రాక్షసానందం పొందాలా? అంబటి రాంబాబు ఇల్లు తగలబెట్టేసి రాక్షసానందం పొందాలా అని చెప్పేసి నీ రాక్షసానందం మానుకో. దయచేసి చెప్తా ఉన్నా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే రాష్ట్ర ప్రజలకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరందరూ కూడా దయచేసి ముక్త కంఠంతో ఈ దాడులను ఖండించమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఫేక్ కేసులు పెడతా ఉన్నారు. అకారణంగా జైలు జీవితం కూడా అనుభవించాం ఫేక్ కేసులతో. మీ ఆనందం తీరక మా మీద దాడులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలు క్షమించరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఈరోజు ఏకతాటి మీదకి వస్తాం, మిమ్మల్ని ఎదుర్కొంటాం. మేమంతా కూడా కలిసికట్టుగా ఉంటాం.
జగనన్నని మరలా ముఖ్యమంత్రి చేసే వరకు మా పోరాటం ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలతో మమేకమవుతాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తాం. మీడియా మిత్రులు చూశారు, రాష్ట్ర ప్రజలు చూశారు ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు, ఏ విధంగా మా ఇళ్లని తగలబెడతా ఉన్నారు. ఇంట్లో మా నాన్నగారు ఉన్నారు, నా భార్య, పిల్లలు ఉన్నారు. నేను ఇక్కడికి రేపు తమ్మళ్ళపల్లిలో కోర్టు వాయిదా ఉంది, దానికోసం వచ్చి ఇప్పుడు చెవిరెడ్డి అన్న కలిసిన తర్వాత, ఇప్పుడు అన్న ఇంటి దగ్గర ఉన్న తర్వాత అంతా కూడా లైవ్ చూసా. ఏ విధంగా దాడులు చేసింది, ఏ విధంగా పెట్రోల్ బాంబులు వేసింది. ఇటువంటి పోలీసులు కళ్ళు అప్పగించి చూస్తూ ఉన్నారు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు. నేను కారులో కూడా చెప్పా ఈ విధంగా కుట్ర జరుగుతూ ఉందంట అని, అధికారులు కూడా ఫోన్లో చెప్పా. అయినా సరే పోలీసులు ఏమాత్రం కూడా వాళ్ళ లోకేష్ చెప్పిన ఒకసారి చూడండి పోలీసులు ఏ విధంగా ప్రేక్షక పాత్ర చేస్తారు ఒక్కసారి చూడండి. ఇంతమంది ప్రేక్షక పాత్ర చూడండి. ఇంత దుర్మార్గంగా ఏం మాట్లాడావు? నిన్న కల్తీ లడ్డూ గురించి సిబిఐ ఇచ్చిన రిపోర్టు గురించి మాట్లాడాం, దానికి పేటరేగిపోతా ఉన్నారు. నిన్న మాట్లాడిన నేను ఏం చెప్పా? కల్తీ తెలుగుదేశం పార్టీయే కల్తీ అని చెప్పిన వాస్తవే కదా. చంద్రబాబు నాయుడు గారి పార్టీ అది, ఎన్టీ రామారావు గారి పార్టీని లాక్కున్నాడు అని మాట్లాడాం. లోకేష్ ఒళ్ళు తగ్గింది, కొవ్వు తగ్గింది, కానీ బుర్రపోయింది, పోయి తప్పే ఉంది. ఇవన్నీ కూడా వాస్తవాలే కదా. ఇటువంటి రాజకీయాల్లో మేమేదో చెయ్యకూడని తప్పు చేసినట్టు అనకూడని మాట మా నాయకుడిని మీరు అంబనాభూతులు తిట్టలేదా? ఘోరంగా మాట్లాడలేదా? ఆ రోజు మేము ఇటువంటి పనులు చేసామా? ఇల్లు తగలబెట్టామా? ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దయచేసి మీ ద్వారా చంద్రబాబు నాయుడికి, లోకేష్కి చెప్తా ఉన్నాం, ఇటువంటి రాక్షసానందం మానుకోండి. ఇటువంటి దుర్మార్గపు క్రీడకి మీరే దానికి సరిచేయండి. అంతేగాని ఇట్లానే మీరు ఇల్లు తగలబెట్టుకుంటా పోతాం, లేకపోతే మాట్లాడిన వాళ్ళన్నా గొంతు నొక్కేస్తాం, మాట్లాడే వాళ్ళని జైల్లో పెట్టేస్తామంటే మా గొంతుకుని మీరు ఆపలేరు. జగనన్నని మరలా మేము ముఖ్యమంత్రి చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం ఏకతాటి మీద ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తాం. ఇప్పుడు మాట్లాడండి. మా నాన్నగారు ఉన్నారు, మా నాన్నగారు లోపల ఉన్నారు. అన్ని తగలబెట్టిన దృశ్యాలు కూడా మీరు చూశారు కదా, పెట్రోల్ బాంబులు ఏ విధంగా వేసింది. పోలీసులు ప్రేక్షక పాత్ర చూశారు కదా మీరు అందరూ ఉన్న పరిస్థితి. సార్, నేను కాపు నాయకుడు మాజీ మంత్రి పైన దాడి జరిగింది. ఈరోజు బలహీన వర్గాల నాయకుడు ఇంటిని ధ్వంసం చేశారంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందండి? వాళ్ళకి చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు కొడుకు కానీ వాళ్ళు చెప్పింది వేదం అని చెప్పేసి మేము డబ్బా కొట్టాలా? అరే బాబు, జగనన్న 17 మెడికల్ కళాశాలలు తెచ్చాడు, మీరు ప్రైవేటుకి దారాదత్తం చేస్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు చేసేది కరెక్టు, లోకేష్ చేసేది కరెక్ట్ అని చెప్పేసి మేము కూడా డబ్బా కొట్టాలా? కొడితే మా మీద దాడులు జరగవు. ఇది తప్పురా బాబు. ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేయొద్దు, ప్రజల్ని తాకట్టు పెట్టొద్దు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనది, ప్రభుత్వాలది. రాజశేఖర రెడ్డి గారు ఆ మహనీయుడు, దేవుడు, కొన్ని కోట్ల మంది, లక్షల మందికి ఆరోగ్యం భిక్షగా పెట్టాడు, ఆరోగ్యాన్ని పేదలకు ఇచ్చాడు. జగనన్న ప్రజా ఆరోగ్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి 17 మెడికల్ కళాశాలలు కట్టిస్తూ ఉంటే దాన్ని ప్రైవేటీకరించొద్దని చెప్పేసి మేమందరం కూడా ఆందోళన చేస్తే మా గొంతు నొక్కితే కానీ మేము చంద్రబాబు నాయుడు డబ్బాలు కొట్టలేము, ఒత్తాసు పడలేము. ప్రజల పట్ల, ప్రజా వ్యతిరేక విధానాల పట్ల వ్యతిరేకిస్తున్నాం కాబట్టే మా గొంతు నొక్కుతాం అన్నాడు. ఇప్పుడు అక్రమ కేసు పెట్టాడు, అన్నమే పెట్టారు, మా మీద పెట్టారు, జైలు జీవితం అనిపించాం, ఆనందం పొందటమే కదా.
రాక్షసానందం పొందటమే కదా. అన్ని ఫేక్ 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 ప్రతిదీ. అసలు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితమే ఫేక్. ఇవన్నీ కూడా మీకు తెలిసిందో. నాకు ఒక్కటే అడుగుతున్నా, ప్రశ్నించినటువంటి నాయకుల ఇండ్లపై ఈ ప్రభుత్వం దాడులు చేస్తూ ఉంది, దాడులు చేయిస్తూ ఉంది. చివరికి ఇండ్లకు నిప్పంటిస్తుంది. ఇంట్లో సభ్యులు ఉండంగానే ఇండ్లలో మనుషులను కూడా కాల్చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇళ్ళకే నిప్పంటిస్తుంది ఇంట్లో మనుషులను పెట్టి. ప్రశ్నించే నాయకుల ఇండ్లకు నిప్పు మీరు పెట్టవచ్చేమో, కానీ రేపు ప్రశ్నించే రోజు, ప్రజలు ప్రశ్నించే రోజు దగ్గరలో ఉంది. ఎన్ని లక్షల ఇండ్లకి మీరు నిప్పు పెట్టగలరు? ఎన్ని కోట్ల ప్రజల ఇండ్లకు మీరు నిప్పు పెట్టగలరు? నాయకుల ఇండ్లకి పెట్టగలరు? పోలీసుల పర్యవేక్షణలు. ప్రజలే ప్రశ్నించే రోజు తొందరలో ఉంది. అంటే ప్రజల ఇళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రశ్నించిన ప్రతి ఇంటిని తగలబెడతారా? తగలబెట్టండి చూద్దాం. ఎందుకంటే మీకు ఓటేసినటువంటి పాపానికి వాళ్ళ ఇల్లు తగలబెట్టినప్పుడే కదా మీకు కూడా ఆ సంతృప్తి ఉంటుంది. తగలబెట్టండి. నేను చెప్తున్నా కదా, ప్రశ్నించే రోజు రోడ్డుపైకి వచ్చి ప్రజలు అతి తొందరలో ఉంది. ఎన్ని లక్షల ప్రజల ఇండ్లను తగలబెట్టగలరో ప్రజలు కూడా చూడడానికి సిద్ధంగా ఉన్నారు. నేను వచ్చేటప్పుడే లోకల్ సిఐతో మాట్లాడాను, లోకల్గా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసీపీతో చెప్పాను. చెప్పి ఈ విధంగా ఉంది, ఈ విధంగా వార్తలు వస్తూ ఉన్నాయి, దాన్ని మీరు సరైన రక్షణ కల్పించండి అని చెప్పడం కూడా జరిగింది. అయినా సరే పోలీస్ అధికారులకి పైనుంచి ఆజ్ఞలు వచ్చాయని చెప్తారు. మీరు మా వాళ్ళు ఏది చేసినా కానీ చూస్తూ ఉండండి అని చెప్పబట్టే కదా చోద్యం చూస్తూ ఉన్నారు. లోకల్గా ఎవరైతే నాకు తెలిసినంతవరకు లోకల్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేను ప్రోగ్రామ్ చేశారు. ఒక గుడికి వెళ్ళా, వాళ్ళు వచ్చి నేను చేసిన ప్రోగ్రాం దగ్గర కడిగారు. అది ఓకే, అయిపోయింది. దానికి జీర్ణించుకోలేకపోయాడు అంట ఇది లోకేష్. లోకల్గా ఉన్న లీడర్స్ ఇట్లా చేయటం ఏంటి అని ఇవాళ ఒక పెద్ద పేపరు నా గురించి రాశారు. లోకేష్కి నేను మైండ్ పోయిందని చెప్పి అది ఏమన్నా పెద్ద బూతు మాట? మైండ్ పోయిందన్న మాట బూతు మాట అదేమన్నా? దానికి ఈ లోకేష్ మొత్తం విజయవాడ సరౌండింగ్ అంతా కూడా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, రౌడీలు, గూండాలు. ఇంత అవసరమా?